ఈ రోజు అమ్మ అయితే ఇంటికి వచ్చిందనమాట. అమ్మ కోసం అయితే కర్రీ వండేస్తున్నాను. నార్మల్ గా మా అమ్మ అయితే ఏమన్నమ్మా అని చెప్తే బంగాళదుంప పిడుపు పప్పు అని చెప్తుంది. ఇంకా అమ్మ వచ్చాక వెజ్ వండుతుంది, అప్పుడప్పుడు వస్తారు కదా అని చెప్పేసి నాన్ వెజ్ అయితే వండుతుంది అనమాట. అమ్మ కోసం మటన్ ములక్కాడ కర్రీ అయితే వండుతున్నా. నేను ఎలా వండుతాను ఏంటన్నది వీడియో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఆయిల్ వేసుకుని అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసాను. అవి బాగా వేగిన తర్వాత అందులో మటన్ అయితే వేసాను అనమాట. అది కొంచెం బాగా మగ్గిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన 5 నిమిషాల తర్వాత నేను మసాలా వేస్తాను అనమాట. నేను మసాలా బయట మసాలా పెద్దగా వాడను, ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కూడా మసాలా వేసుకుని బాగా కలుపుకుంటే దాంట్లో ములక్కాడ అయితే వేస్తాను అనమాట. ములక్కాడ మన అత్తయ్యాలు ఇంటిని తెచ్చుకోవచ్చు అనమాట, మా చెట్టువి. ఈ ములక్కాయలు ముందుగా వేసుకుంటే ఏమవుతుందంటే ములక్కాయలు విడిపోద్ది, అందుకని చెప్పేసి మటన్ మొత్తం ఉడికాక వేసుకోవాలి. ములక్కాయలు వేసుకున్న తర్వాత 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలన్నమాట. 10 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో 2 స్పూన్లు కారం అయితే వేసుకోవాలి. మామూలుగా మటన్ చాలా గట్టిగా ఉంటుందని చెప్పేసి అందరూ కుక్కర్లో వేసుకుంటాను. కుక్కర్లో వేయనమాట, ఆయిల్ ఎక్కువ బాగా ఉడకనిస్తాను. దానివల్ల మెత్త పడిపోద్ది అనమాట, మెత్తగానే ఉంటుంది. కుక్కర్లో వేసిన అవసరం ఉండదు. కారం వేసుకుని 5 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో గ్లాస్ వాటర్ వేసుకుని మగ్గనివ్వడం అనమాట. కర్రీ అయితే అయిపోయినట్టే. నేనైతే మటన్ ములక్కాడ కర్రీ ఇలా ఉంటుంది అనమాట. మీలో ఎంతమందికి మటన్ ములక్కాడ కర్రీ ఇష్టమో కమెంట్ చేస్తే ఈ వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దాం. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.